ఆ విధంగా 3 గంటలు కూర్చోవాలా? అసలు నేను కూర్చోగలనా? అనే ఒక అనుమానం వస్తుందనమాట. అక్కడ అందరూ కలిసున్నారు కాబట్టి, ఆ టైం అనేది తెలియదనమాట మనకు. చాలా ఈజీగా, సులభంగా ఉంటుంది కూడా. అంటే కొంచెం శరీరం అసౌకర్యంగా ఉన్నా పర్లేదు. మీరు మధ్య మధ్యలో కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ హాయిగా కూర్చోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మాత్రం తెరవకూడదండి. ఓకేనా? సో, ఇది ఒక దీక్షలాగా చేయాలనమాట. మనకు మనకే పరీక్ష ఇది చెప్పాలంటే. కానీ మీకంత కష్టం అనిపించదు. చాలా సులభంగా ఉంటుంది ఇక్కడ. స్ సమూహంగా చేస్తున్నాం కాబట్టి. సో, అదొకటి. సో, ఎట్టి పరిస్థితుల్లో ఆలోచనలకి తావు లేకుండా పూర్తిగా సంగీతంతో మమేకమవుతూ, మీ సహజమైన శ్వాసతో కూడుకొని ఉంటూ చాలా, చాలా అంటే చాలా సౌకర్యంగా ఉండాలి అన్నమాట. అలా చేస్తే మనకు చాలా విశ్వశక్తి వస్తుందండి. ఆ విశ్వశక్తి వలన మనకేమైనా రోగాలు ఏదైనా ఉంటే గనక నయమవ్వడానికి పూర్తి అవకాశం ఇది. సో, ఇది ఒక సైన్స్ ప్రయోగంలాగా నమ్మాలి అంతే. నమ్మకమే స్ స నమ్మకమే మొదటి మెట్టు అని చెప్పగలను. ఓకేనా? ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా. అందులోనూ మంచి మంచి పాటలొస్తాయండి. వెంకటేశ్వర స్వామి రాగా, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, అన్నమయ్య సాంగ్స్ ప్లే అవుతాయి. మీకసలు ఆ 3 గంటలు తెలీదనుకోండి. ఒక సినిమా చూసినంతగా ఉంటది. అంటే కళ్ళతో చూడడం గాదు. మన లోపల చూడడం ఉంటదనమాట. అదో మధురానుభూతి అది. సొంతంగా అనుభవిస్తేనే తెలుస్తది. చెప్పడం వరకు మీకు అంతగా అనిపించదేమో, అనుభవించాలి. తర్వాత 3 గంటలు అయిపోయాక ఇంకా ఆ ఉత్సాహం, ఆ ఆనందం ఇంకా డాన్స్ రూపంలో వస్తుందనమాట. ఇది కదా నాకు కావాల్సింది అని మీకు అనిపించకపోతే, అప్పుడు అడగండి నన్ను. ఓకేనా? చాలా బావుంటుందండి. ఎందుకంటే, గణేష్ కుమార్ సార్, ఆ టీమ్ అందరూ గత కొన్ని సంవత్సరాలుగా మన కోసం, ధ్యానం కోసం సంగీతాన్ని ఇస్తున్నారు. సో, మనమందరం ఒక సామూహికంగా ఏకమవ్వాలని కోరుకుంటున్నానండి. మీ అందరితో కొత్త వారిని అందరినీ నేను చూడాలని కోరుకుంటున్నాను. కొత్త కొత్త మనుషుల్ని చూడాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. అందరం అందరం కలుద్దాం. థ్యాంక్ యూ.